హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మటన్ అండి. మాది బంగాళదుంప మటను, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ ముందుగా కోసుకున్నానండి. శుభ్రంగా మాంసం కూడా మటన్ శుభ్రంగా కడుక్కున్నానండి. పావు కేజీనండి. కొత్తిమీర, కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో పెట్టుకున్నాను. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి. బంగాళదుంపలు కూడా కట్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గనిచ్చినాక కాసేపటికి టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు వేసినాక ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు తర్వాత మసాలా పౌడర్ వేసాను. నాకు సరిగ్గా చూపించడం కుదరట్లేదు. అలా గరిటతోటి టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయినాక అలా కలతెత్తు ఉండాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, కొంచెం పచ్చితనం అంతా పోయినట్టుగాను, కారం అవన్నీ వేసాం కదా, అవన్నీ కలుపుకొని అలా ఉండాలి. మాంసం ప్లేట్లోకి తీసుకున్నాను కదా, శుభ్రం కడుక్కొని ఆ ప్లేట్లో మటను కుక్కర్లో వేసాను. అలాగ తీసినాక 2 నిమిషాలకి 1 గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేశాను. వాటర్ ఎక్కువేం పోయలేదంటే ఒక చిన్న గ్లాస్ తోటే పోసాను. 3 విజిల్ రాగానే స్టవ్ కట్టేయడమే. 3 విజిల్ వచ్చేసినాయండి. తర్వాత పాన్ పెట్టుకున్నాను. పాన్లోనే ఇలాగ వంపేసానండి. తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, బంగాళదుంపల ముక్కలు కట్ చేసి వేసానండి. ఎన్నో నీళ్ళు లేవండి, కొంచెం ఆ వాటర్ తగ్గట్టుగానే ఉంటుంది. ఎక్కువేం పోయలేదు కదా, చిన్న గ్లాస్ తోటి కదా పోసింది, మగ్గిపోయిద్దండి. వాటర్ ఇంకిపోయిందండి, అదిగో మగ్గిపోయింది. అలా చేసుకోవటమే. మనం ఫస్ట్లోనే కుక్కర్లో ఉన్నప్పుడే కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాం కదా, అందుకే ఇప్పుడు వేయలేదండి. చాలామంది కలర్స్ వేసుకుంటారు కానీ నేను మట్టికి వేయనండి. ఇలాగే ఇష్టం నాకు. కలర్ అయితే చూడటానికి బాగుంటుంది కానీ తినకూడదండి, హెల్త్ బాగోదు. ఎందుకు వచ్చిందంట, మనం మంచి ఫుడ్ ఇలాగే తింటే మంచిది కదా. స్టవ్ కట్టేసాను, మూత పెట్టేశానండి. చాలామంది మటన్ వండుకుంటారండి, కాకపోతే నేను బంగాళదుంప వేసి వండాను. కొంతమంది ఉంటారు కదా వంట రాని వాళ్ళకి ఉపయోగపడిద్దని వేసానండి. మ్యాగీ కట్లెట్ చేస్తున్నానండి. దానికి కావాల్సింది 2 బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మ్యాగీ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నానండి. కొంచెం మొక్కజొన్న పిండి కూడా 2 స్పూన్లు వేసానండి. బంగాళదుంపలు ఉడకబెట్టాను కదా, ఆ ఉడకబెట్టిన తోలు తీసేసానండి. తోలు తీసేసి దాంట్లో వేసానండి. కొంచెం ఉప్పును, కొంచెం లైట్గా కొంచెం వాటరు, 2 చెంచాలు పెరుగు కూడా వేసుకోవాలండి. అది గట్టిగాను అలా మెత్తగాను అలా పిసుకుతూ ఉండాలండి. మ్యాగీలోనే ఉంటుంది కదండి మసాలా పౌడరు, అదే అండి 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొనుక్కుంటాం కదా, ఆ ప్యాకెట్లోనే మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ వేయాలండి. వాటర్ అంటే ఎక్కువేం కాదండి, చెయ్యి తడుపుకోవటమే. ఆ పెరుగును బంగాళదుంప ఉన్నాయి కదండి, అది సరిపోయిద్దండి. మెత్తగాను పిసుక్కోవాలండి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చిన్న ముద్దలు తీసుకొని వాళ్ళు వేసుకుంటాం చూడండి, ఆ టైప్లోని చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మొక్కజొన్న పిండి తీసుకున్నాను కదండి, 2 స్పూన్లు గిన్నెలోని కలుపుకోవాలండి. పలచగాను కలుపుకొని మ్యాగీ ఉంది కదండి, మ్యాగీ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ఉండనేది బంగాళదుంప ఉండనేది దాంట్లోని పెట్టి మ్యాగీ కంటించి మూగుడు పెట్టానండి. మూగుట్లోని ఆయిల్ పోసానండి. బంగాళదుంప ముద్ద ఉంది కదండి, ఆ ముద్ద మ్యాగీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకున్నాక ఆ బంగాళదుంప ముద్ద దాంట్లో పెట్టేయాలండి. మూగిట్లోని వేసేయాలండి. మ్యాగీ కట్లెట్ రెడీ అయిపోయింది. 10 రూపాయలు మ్యాగీ ప్యాకెట్, 2 బంగాళదుంపలు ఉడకబెట్టినవి, 2 టేబుల్ స్పూను పెరుగు, 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి, 2 స్పూన్లు వాటర్ కలుపుకోవాలి. 2 స్పూన్లు బంగాళదుంపలు కలుపుకోవాలి. సింపుల్గా మ్యాగీ కట్లెట్ తయారు చేసుకోవచ్చు.